నమస్కారం. నా ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫాలోవర్స్ నేను ఫాలోయింగ్ 150 మంది ఉంది కదా. యాక్చువల్ మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి వారిని కొంతమంది ఫాలోయింగ్ అన్నట్టు చూపించింది. నేను ఎక్కువగా ఇండివిజువల్ ఫాలో అవుతాను, వార్తా ఏజెన్సీలు ఫాలో అవుతాను. హార్ట్ 10, 15 ఆర్ 20 ఉంటాయి అనమాట నేను ఫాలో అయ్యాను. రిమైనింగ్ వచ్చేసి అలా. ఇది ఎందుకు చెప్తున్నాను, నా ఫ్రెండ్ సర్కిల్లో ఈవెన్ నేను ఫాలో అయ్యే వారు ఎవరైనా ఏ చిన్న పోస్ట్ తేడకుండా అన్ఫాలో కొట్టేస్తాను, అన్ఫ్రెండ్ చేసేస్తాను. బట్ నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది హైయర్ అఫీషియల్స్ సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీలకి బానిసలుగా మారారు. ఎంత బానిసలుగా మారారంటే మోడీ మీద కోపంతో బీజేపీ అంటే నచ్చగా దానిని హిందుత్వం మీద భారతదేశం మీద కోపంగా మార్చేసుకున్నారు. దానివల్ల గతంలో చాలా పోస్టులు పెట్టారు, సర్లేని ఊరుకున్నారు. రీసెంట్ టైమ్స్లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో ఇరానోడు గల్ఫ్ కంట్రీస్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఈ మూమెంట్లో మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మోడీ నోరెత్తాలని సోనియా గాంధీ అంటే దానికి ఒకళ్ళతో పుచ్చుకొని వీళ్ళు వస్తారు. ఈ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తున్నట్టు యుద్ధానికి సంబంధించి మోడీ రెస్పాండ్ అయ్యేసరికి అరణ రెస్పాండ్ అవుతాడు అని అంటారు. అదేమంటే ఖమేనీ మృతికి సంతాపం తెలియజేసింది మన భారత్ అంటే ఇరాన్ సపోర్ట్ చేస్తుంటే కదా అంటారు. అసలు దరిద్రం ఏంటంటే వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళంతా. మీకు నిజంగా వాళ్ళ అపాయింట్మెంట్ కావాలని 2-3 రోజులు ఆగాలి, అంత హై పొజిషన్స్ వాళ్ళు. ఇక నా వల్ల కొంతమంది అన్ఫ్రెండ్ చేసి అవతల పడేశారు, ఇంకొంతమంది తప్పక అన్ఫాలో చేసి ఇంక అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, రీసెంట్గా ఈ అమెరికా వాడు ఆ క్రిస్టోఫర్ అని చెప్పేసి ఓ ఎదవ, వాడు అమెరికా నుండి డిప్యూటీ సెక్రటరీ ద పొజిషన్, వాడు ఢిల్లీలో ఉండి ఏమన్నాడు, భారత్ని మేము మరో చైనా కానించదలుచుకోవాలా, ఎప్పుడు కూడా మా కనుసన్నల్లో ఉండాలి భారత్. అందుకే ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ హర్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ రావట్లేదు కాబట్టి ఈ నెల రోజుల పాటు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోమని చెప్పేసి అన్నాడండి. ఆల్రెడీ అప్పటికే పోస్టులు పెడుతున్నారు, ఏమైంది భారత సార్వభౌమత్వం, ఏమైంది మోడీ, ట్రంప్ దగ్గర మోకరిల్లాడు, ట్రంప్ దగ్గర తల వంచాడు, ట్రంప్ దగ్గర భారత్ యొక్క పరువును మొత్తం తాకట్టు పెట్టా దాని ఇదని పోస్టులు. అరే ఇంత ఎదవలేంటారు నాకు అర్థం కాదు. మీరు మనుషులండి అసలు. మీరు వేరే దేశాలతో యుద్ధం జరుగుతున్న మూమెంట్లో మన దేశ ప్రధానికి మనం అంతా అండగా ఉండాలి. అసలు ఆయన ఏం చేశాడు క్రాస్ చెక్ చేయాల్సింది పోయి, అరే ఏ మనుషులు అసలు మీరు. అక్కడ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి మనకి అమెరికా పర్మిషన్ కావాలరా? అరే ఎదవల్లారా, ఆల్రెడీ మనం రష్యా నుంచి ఆయిల్ ఆపలా కొంటూనే ఉన్నాం. పర్ డే 10 నుంచి 18 లక్షల బ్యారెల్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఆన్ యావరేజ్ పర్ మంత్ 28 నుంచి 48 మిలియన్ బ్యారెల్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం, క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి. అది మనం రెగ్యులర్గా వాడుతున్న మొత్తం చూస్తే విదేశాల నుంచి 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో భాగంగా ఈ రష్యా నుంచి వచ్చేది 25 to 30%. ఇక్కడ ఇంకా ఎక్కడరా మనం ఆపాం? ఇప్పుడేంటి, ఇరాన్ దగ్గర వచ్చేసి ఆ హర్ముజ్ జలసంధి ఏరియాలో ప్రాబ్లం ఉంది కాబట్టి దెన్ ఆబ్వియస్ రష్యా నుంచి ఎక్కువ తీసుకుంటాం. ఈలో అమెరికా కూడా వచ్చేసి సర్లే మనం ఎటు తీసుకుంటాం అని తెలుసు. మరి బాబు తీసుకునే బదులు ముందే మనం చెప్పేద్దాం, సర్లే తీసుకోపో రష్యా దగ్గర. జస్ట్ మోడీ ఏమనుకుంటాడు, ఒరి ఎర్రిపప్ప నేను చేసేది అదే కదరా, నువ్వు చెప్తున్నావేంద్రా అని అనుకుంటాడు మనసులో. సర్లే వాడు పిచ్చోడ్లే అని వదిలేస్తాడు, వెళ్ళి తీసేసుకున్నాం. మనకి తెలుసు, రష్యాకి తెలుసు, మధ్యలో ఉన్న వీళ్ళకెందుకండి నాకు అర్థం కాదు బిల్డప్. తెలిసింది కదా అమెరికా వాడు మన ట్రంప్ ఏం చేశాడు, ఆపరేషన్ సింధూర్ నేను ఆపాను అన్నాడు. వాడు ఆపాడా? రాహుల్ గాంధీ చెప్తాడు ట్రంప్ ఆపాడంట కదని. చైనా వాడు చెప్తాడు పాకిస్తాన్ విమానాలు వచ్చేసి భారత విమానాలు కూల్చేయని చెప్పేసి. దాని రాహుల్ గాంధీ అండ్ బీజేపీ గిట్టన వాళ్ళు వచ్చేసి అయిపోయింది ఇండియా పని అంటారు. అరే మనుషులేనారా, నాకు అర్థం కాదు అసలు. ఇంత ఘోరంగా ఎలా రా భారతదేశం మీద విషయాన్ని చిమ్ముతూ ఉంటారు మీ పార్టీ మీద ఉండే అభిమానంతో. పరువు తీయకండ్రా. అరే ఇజ్రాయెల్ చూసి నేర్చుకోండిరా. నెతన్యాహు వచ్చేసి ఇరాన్ మీద యుద్ధం అనగానే మేము ప్రధానితో ఉంటామన్నారా, మేమంతా ఇజ్రాయేలీలో అన్నారా, మా మీదకి ఎవరన్నా కనుక దండెత్తి వచ్చినా మాకు ఎవరైనా ఇబ్బంది కలిగించినా మేమంతా ఒకటవుతామన్నారా. అరే ఏం బతుకులరా, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడెంత నీచంగా ఉండర్రా. ఒక్క మన దేశంలోనే మితిమీరిన స్వేచ్ఛ. ఎంత మితిమీరిన స్వేచ్ఛ అంటే యాక్చువల్ మార్నింగ్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, వేరే వాళ్ళు చెప్తే సరి చేశాను. అమ్మ రొమ్ము పాలు ఇచ్చి నిన్ను కాపాడుతుంటే నువ్వు బర్రెలాగా ఎదిగావు, అయినా సరే అమ్మ రొమ్ము పాలు ఇంకా తాగుతున్నావు. నీకు తేడా తెలుస్తుంది. ఏం తేడా? అమ్మకి అమ్మాయికి లైక్ తేడా తెలుస్తుంది. అప్పుడు
అమ్మ రొమ్మును చూసి కూడా అది ఎక్స్పోజ్ కానీ ఎదవలరా మీరు. అప్పుడు మీకేం తెలిసిందిరా ఒక దేశ ప్రధాని ఈ దేశం కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. విదేశాంగ విధానంలో మోడీ ఎక్సలెంట్ రా, హీజ్ మ్యాగ్నిఫిషియంట్ రా. ఎన్నాళ్ళరా బానిస బతుకుతారు మీకు? ఒకడు ముడ్డి కింద 56 సంవత్సరాలు మళ్ళీ అదేమంటే అనకూడదు, పెద్ద పెద్ద పురస్కారాలు మళ్ళీ అవార్డులు మళ్ళీ మీకు. మీరు మరలా ముందు వెనక ఆలోచించకుండా వాడు విదేశంలో కూస్తే ఇక్కడ మోడీని తక్కువ చేస్తారా? మితిమీరిన వాక్ స్వాతంత్రం ఉంది కదా మన భారతదేశం అని చెప్పేసి అటుదంటే నోరేసుకొని పడతారా? మనుషులా పశువులరా మీరు? అసలు ఇంత దారుణంగా ఇంత నీచంగా ఎలారా ఒక దేశ ప్రధాని విషయంలో? ఈవెన్ మొన్నటిగా మొన్న ఆ ఇరాన్ యుద్ధంలోకి వచ్చేసి శ్రీలంక సడౌండింగ్స్లో అడు సబ్మెరైన్ ద్వారా కూల్చేస్తే దాని విషయం హడావుడి చేస్తారు. అది ఆల్రెడీ వేరే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నా వల్ల కోపం కంట్రోల్ చేసుకోలేక ఈ వీడియో చేస్తున్నా. మనుషుల్లాగా బతకండ్రా, పార్టీకో మతానికో ప్రాంతానికో బానిసలాగా బతకండ్రా. మీలంటే వాళ్ళ భూమికి భారం, మీ కుటుంబానికి భారం. యాదవల్లారా.